హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. ఐపీఎల్లో హైదరాబాద్ అండ్ వైజాగ్లో ఎవరి మధ్యన మ్యాచ్లు జరగబోతున్నాయి, ఏ డేటు ఏ టైం అనేది ఒక్కసారి చూద్దాము. ఇక హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ జరగబోయేది వచ్చేసి మార్చి 23, అంటే స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే 22కి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మార్చి 23కి ఆదివారం రోజు 3:30కి ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అది వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్యన ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది, ఉప్పల్ స్టేడియంలో. ఇది ఓవరాల్గా ఐపీఎల్కి వచ్చేసి సెకండ్ మ్యాచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 27 మార్చ్ 27 థర్స్డే 7:30కి నైట్ 7:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్యన మ్యాచ్ జరగబోతుంది. ఇది ఐపీఎల్లో వచ్చేసి 7th మ్యాచ్ కౌంటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 6న ఆదివారం రోజు 7:30కి. మనకు మోస్ట్లీ అన్నీ కూడా 7:30కే ఉన్నాయి, ఒక్క మ్యాచ్ తప్ప. సో కాబట్టి హ్యాపీ, ఎందుకంటే ఎండకు మండిపోతుంది, సీట్లు కాలిపోతాయి కూర్చుంటే. సో ఏప్రిల్ 6న ఆదివారం రోజు 7:30కి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్యన మ్యాచ్ జరగబోతుంది. ఇక ఏప్రిల్ 12కి వచ్చేసి సాటర్డే రోజు 7:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగబోతుంది. ఓవరాల్గా ఇది వచ్చేసి ఐపీఎల్లో 27వ మ్యాచ్. ఆ తర్వాత ఐపీఎల్లో 41వ మ్యాచ్ జరగబోతుంది. 41 మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 23వ తారీఖు వెడ్నెస్డే 7:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. పెద్ద టీము, దీన్ని కూడా ఫ్యాన్స్ చాలామంది వస్తారు. అలాగే ఐపీఎల్లో 55వ మ్యాచ్. సో అంటే ఇక్కడి వరకు వచ్చాక చాలా రమ్జుగా ఉంటుంది, ఎందుకంటే క్వాలిఫైర్కి వెళ్ళే యుద్ధం, పాయింట్ల పట్టిక చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి 55వ మ్యాచ్ మే 5న మండే రోజు 7:30కి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత 60వ మ్యాచ్, ఐపీఎల్లో ఓవరాల్గా 60వ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. మే 10 సాటర్డే 7:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్, రెండు పెద్ద టీముల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక 60 మ్యాచ్లు అయిపోతుంది. అంటే మొత్తం కూడా 9 మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతాయి. అందులో 7 వచ్చేసి లీగ్ దశలో మ్యాచ్లు, ఆ తర్వాత వచ్చేసి క్వాలిఫైర్ మ్యాచ్లు 2 జరుగుతాయి. ఇప్పటివరకు మీకు 7 చెప్పాను. ఆ తర్వాత క్వాలిఫైర్ మ్యాచ్లు వచ్చేసి ఎలిమినేషన్ మ్యాచ్లు వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మే 20వ తారీఖు జరగబోతుంది, థర్స్డే 7:30కి. అలాగే రెండవ ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చేసి మే 21 నెక్స్ట్ డేనే వెడ్నెస్డే 7:30కి జరగబోతుంది. సో ఇవి 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. మొత్తం 9 మ్యాచ్లు మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతూ ఉన్నాయి. మీరు దీంట్లో ఏ మ్యాచ్కి రావాలనుకుంటారు, అంటే ఏ మ్యాచ్ మీ ఫేవరెట్, ఏ మ్యాచ్ దగ్గర నుంచి చూడాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక వైజాగ్ విషయానికి వస్తే, వైజాగ్లో వచ్చేసి లీగ్ మ్యాచెస్. ఓవరాల్గా ఐపీఎల్లో 4వ మ్యాచ్ వచ్చేసి మార్చి 24న మండే రోజు 7:30కి జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అంటే ఢిల్లీది సెకండ్ హోమ్ గ్రౌండ్ కింద ఉంది వైజాగ్. నెక్స్ట్ వచ్చేసి 10వ మ్యాచ్, ఓవరాల్గా ఐపీఎల్లో 10వ మ్యాచ్ వచ్చేసి మార్చి 30వ తారీఖు ఆదివారం రోజు, సండే రోజు డాక్టర్ వైఎస్ఆర్ స్టేడియం అన్నమాట, వైజాగ్లో ఉన్నది. మధ్యాహ్నం 3:30కి ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతుంది. సో ఇది ఓవరాల్గా హైదరాబాద్లో 9 మ్యాచ్లు, వైజాగ్లో 2 మ్యాచ్లు. అయితే ఇక్కడ ఐపీఎల్ అంటేనే క్రేజ్, పెద్ద సెలబ్రిటీలను చూడడానికి వస్తారు. అందులో ముఖ్యంగా ధోని కోసం చాలామంది వస్తారు, కోహ్లీ కోసం కూడా చాలామంది వస్తారు. కానీ వాళ్ళ ఇద్దరికి సంబంధించిన మ్యాచ్లు హైదరాబాద్లో లేవు. ఎందుకు అంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ, అంటే ఉన్న సిటీలలో హైదరాబాద్ కూడా చాలా పెద్ద సిటీ, బాగా ఫేమస్. కాబట్టి అలాంటి వాటిలో ఇలాంటి పెద్ద సెలబ్రిటీలకు సంబంధించిన మ్యాచ్ ఖచ్చితంగా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఈసారి మిస్ చేశారు. మరి అయితే ఈ ఎలిమినేటర్ క్వాలిఫైర్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాటిలోకి కనుక వాళ్ళు వస్తే వాళ్ళ మ్యాచ్లు ఇక్కడ జరిగితే బాగుంటుంది అనుకుంటున్నా. లీగ్ మ్యాచ్లు అయితే పెట్టలేదు. లీగ్ మ్యాచ్ పెట్టకపోవడం ఖచ్చితంగా మైనస్, అండ్ హైదరాబాద్ ఆదాయానికి గండి అనుకుంటున్నా. క్రికెట్ ఫ్యాన్స్కి ముఖ్యంగా చాలా సాడే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు నేను చెప్పిన మ్యాచ్లలో ఏ మ్యాచ్కి రావాలనుకుంటారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.